సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఓజీ మూవీ ట్రైలర్ రివ్యూ అనమాట. లిటరల్లీ నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ గురించి. అయితే నిన్న లైవ్లో అయితే రిలీజ్ చేసారు ట్రైలర్, కానీ ఆ ట్రైలర్ అయితే క్లియర్గా అయితే లేకుండే అనమాట. సో నేను దానికోసమే ఫుల్ ట్రైలర్ ఒకవేళ రిలీజ్ అయితే అప్పుడే రివ్యూ ఇద్దామని అయితే అప్పటి వరకు అయితే ఆగిన అనమాట. సో ద వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ ద ట్రైలర్ ఈజ్ వర్త్ టు వాచ్. లిటరల్లీ వర్త్ టు వాచ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ మూవీకి మీరు వెళ్ళిపోవచ్చు ఖాళీ గమ్మున, ఎందుకంటే మన పవర్ స్టార్ బీస్ట్ మోడ్ ఎక్కిండు ఓజీలా, అందులో డౌటే లేదు. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ మూవీ ఉండబోతుందని క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట ట్రైలర్ చూస్తుంటే. ఆ స్టోరీ కానీ అది అని చూస్తుంటే ఇట్స్ ఒక ఏదో న్యూగా అయితే ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది అనమాట. అండ్ మూవీలో మెయిన్ వైలెన్స్, మన పవర్ స్టార్ని ఆ కత్తులు, ఆ నరకుడు, ఆ వైలెన్స్ లిటరల్లీ ఓజీ మూవీలో అయితే మనం క్లియర్గా చూడబోతున్నాం. రక్తపాతమే అని క్లియర్గా అర్థమైపోతుంది అనమాట మనకి ఓజీ ట్రైలర్ చూస్తుంటే. ఓజీ ఎక్కువ మన పవర్ స్టార్ అయితే ఎక్కువ గ్లిమ్స్ అయితే ఎక్కువ ఏమంటారు, మన పవర్ స్టార్ని అయితే ఎక్కువ చూపించలేదు ట్రైలర్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ద ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఇట్స్ జపాన్లో సంథింగ్ జపానీస్కి రిలేటెడ్ సంథింగ్ స్టోరీ ఉన్నట్టయితే క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అండ్ నిన్న ఆల్రెడీ మన పవర్ స్టార్ ఎట్లా అయిపోయిన డైలాగ్ గుర్తుందా, చూసిరా లేదా నిన్న మన ఈవెంట్లో అయితే లిటరల్లీ వేరే లెవెల్ డైలాగ్ అయిపోయిండు మన పవర్ స్టార్ అయితే. ఖాళీ ఏమంటారు, ఆ డైలాగ్ ఏదైతే ఉందో గాయస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అది నెక్స్ట్ లెవెల్. అసలు ఇట్స్ ఏ న్యూ ట్రై అని చెప్పొచ్చు. మన పవర్ స్టార్ అట్లా లైవ్లో అట్లా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అట్లా ఒక డైలాగ్ చెప్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి అట్లా ట్రైలర్ చెప్తుంటే. నెక్స్ట్ లెవెల్, లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన తమనన్న గాయస్, లిటరల్లీ మన తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది, నో డౌట్. అండ్ మన సుజిత్ అన్న యాజ్ ఎ డైరెక్టర్, ఆయన విజన్కి ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ అసలు లిటరల్లీ. ఎందుకంటే ఏదో మూవీలో ఏదో కొత్తగా ట్రై చేయబోతుండు. ఆయన మన పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి మన పవర్ స్టార్కి నెక్స్ట్ లెవెల్ అయితే ఎలివేషన్లు అయితే ఉంటాయి, కుప్పలు ఉంటాయి, క్లియర్ అర్థమైపోతుంది లిటరల్లీ. అండ్ ఇమ్రాన్ హాష్మీ ఈజ్ విలన్, మీకు తెలిసిందే ట్రైలర్ కూడా చూస్తుంటే మీరు. అండ్ మన ఇమ్రాన్ హాష్మీ కూడా లిటరల్లీ ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇమ్రాన్ హాష్మీ గురించి కూడా. ఎందుకంటే ఆయన కూడా ఒక బాలీవుడ్ హీరో, సో ఆయన లెవెల్ కూడా ఎక్కడ తగ్గొద్దు, ఆయన లెవెల్ కూడా మినిమం మెయింటైన్ చేయాలి. అండ్ ఆయనని కొట్టే విధంగా మన పవర్ స్టార్ని అయితే చూపించాలన్నమాట. అట్లా ఉంటే మాత్రం లిటరల్లీ ఇక మీరు రాసి పెట్టుకోండి, డే 1 200 crores లిటరల్లీ కొట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ గైస్, నాకు ఒక్కటి నచ్చలేదు ఏంటంటే మూవీకి సంబంధించి మూవీకి ప్రైజ్ హైక్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే అది లిటరల్లీ అంతా నచ్చలేదు నాకు. ఎందుకంటే లిటరల్లీ కొన్ని పర్టికులర్ థియేటర్స్లో లైక్ మన ఆర్టిస్టులో అయితే లిటరల్లీ 50 రూపాయల టికెట్ 250 వేసిరయ్యా. లిటరల్లీ మరీ అంత ఓవర్ హైక్ అవసరమా అని అనిపించింది నాకైతే. వేరే థియేటర్స్లో అయితే 105 250 ఐ థింక్ 250 అట్లా ఉన్నాయి ప్రైజెస్. బట్ కొన్ని పర్టికులర్ థియేటర్స్ ఏవైతే ఆర్టిస్టులు అయితే మెయిన్ లిటరల్లీ ఆ టికెట్ ప్రైజెస్ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనమాట. అండ్ ఆ ప్రైజ్ హైక్స్ అయితే లిటరల్లీ వేరే లెవెల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఓజీకి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఓజీ అయితే డే 1 కలెక్షన్స్ అయితే గట్టి కొట్టబోతుందని నాకైతే అర్థమైపోతుంది. అండ్ బుకింగ్స్ కూడా మీరు చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే బుకింగ్స్ అయితే జరిగినాయి అనమాట. అండ్ గైస్, లిటరల్లీ నేనైతే మూవీ కోసం అయితే మోస్ట్ అవైటెడ్ ఉన్నా. అండ్ మీకు ట్రైలర్ ఎట్లా అనిపించింది ఏందనేది ఒక 1 wordలో నాకైతే చెప్పండి. లైక్ పవర్ స్టార్ ఈజ్ ఆన్ బీస్ట్ లైక్ దిస్ అంటే ఎట్లా అంటే, ఈ ట్రైలర్ చూసి ఒక 1 wordలో మీరు పవర్ స్టార్ గురించి మెన్షన్ చేయాలంటే ఏమని మెన్షన్ చేస్తారు ఒక 1 wordలో? అదైతే మీరైతే నాకైతే కమెంట్లో అయితే తొందరగా చెప్పండి వెళ్ళి. అండ్ ఫస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు నేను ఓజీ మూవీ రివ్యూ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరికంటే ఫాస్ట్గా నేనైతే రివ్యూ అయితే మీకైతే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నేను ప్రీమియర్ షోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే మీకు
లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తుంటా అనమాట. సో నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మెయిన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు రివ్యూ అనేది తొందరగా మీరైతే చూడొచ్చు అనమాట. మూవీకి వెళ్ళాలా వద్దా, టైం వేస్టా, అంతా హైక్కి బెస్టా లేకపోతే బొక్కనా అని చెప్పి మీకైతే క్లియర్గా నేనైతే మూవీ చూసి అయితే చెప్పేసాను అనమాట. సో అందుకే మీరైతే సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఓవరాల్గా నాకైతే ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనిపించింది అనమాట. నాకైతే తమనన్న గైస్, లిటరల్లీ తమనన్న అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పిండు, ఒక జైలరు, ఒక లియో, ఒక బీస్ట్కి ఎట్లాంటి మ్యూజిక్ అయితే ఇచ్చిండో అన్నీ కలిపి ఒక్కటే మూవీతో మనం ఇస్తున్నాం, అదే ఓజీ. సో అని అయితే ప్రామిస్ అయితే చేసిండనమాట మా తమనన్న. సో ఆయన కాన్ఫిడెన్స్ని చూసి మీరు ఇక ఫిక్స్ అయిపోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయని అయితే అర్థమైపోతుంది. అండ్ మన పవర్ స్టార్ ఒక మాట అన్నాడు ఈవెంట్లో, అది సుజిత్ డైరెక్టర్ అండ్ మన తమనన్న ఇద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్ అయితే మూవీలో అయితే మునిగిపోయారంట. లైక్ మూవీకి ఏం కావాలి, ఏం స్పైస్ ఇవ్వాలో ఆ విధమైన స్పైస్ అయితే మూవీలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన పవర్ స్టార్ లుక్ గైస్, లిటరల్లీ దానికి మీరు ఏం రేటింగ్ ఇస్తారో నాకైతే రేటింగ్ అయితే చెప్పండి. నాకైతే లిటరల్లీ పవర్ స్టార్ లుక్ అయితే ఏకదమ్ అనిపించింది. ఓజీ లుక్ అయితే వేసుకొని వచ్చిన అని చెప్పిండు మన పవర్ స్టార్ అయితే, నెక్స్ట్ లెవెల్ అది. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట మూవీ కోసం. లిటరల్ నిన్నటి నుంచి గాయస్ నేనైతే కళ్ళెర్రగా వేసుకొని కూర్చున్నా, ఇంకెప్పుడు వస్తుంది ట్రైలర్ అని చెప్పి. లిటరల్లీ ట్రైలర్ అయితే రాలేదు. సో ఫైనల్ ఇప్పుడైతే ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు మూవీకి వెళ్ళాలా వద్దా బ్రో అంటే, బ్రో మూవీకి అయితే వెళ్ళండి, మీరైతే డిసప్పాయింట్ అయితే కాదు, నేను ఇదైతే గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతా. సో ఎందుకంటే ఆ ట్రైలర్లో నేను ట్రైలర్ చూసి చెప్పేస్తున్నా. సో మన ప్రెడిక్షన్ అయితే ఇప్పుడు రాంగ్ కాదనమాట. సో మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇది లిటరల్లీ ఇదైతే ఇంత అయితే నేను చెప్పగలుగుతా. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అంటే క్లియర్గా అర్థమైపోతుంది. సాంగ్స్ అయితే మీకు తెలిసిందే, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. అండ్ ఇంకో సాంగ్స్ కూడా ఇంకా రిలీజ్ అవుతాయి. ఈరోజు రేపు ఒక సాంగ్ రిలీజ్ ఉందన్నమాట. సో చూడాలి ఇంకా. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట మన ఛానల్కి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. లైక్ చేయండి ప్లీజ్ వీడియోని. అందరు మన పవర్ స్టార్ ఫ్యాన్స్కి, వేరే హీరో ఫ్యాన్స్కి అందరికీ షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలవాలి మూవీ ట్రైలర్ అయితే ఎట్లుందో, ఏంది మన పవర్ స్టార్ కల్ట్ ఏంది అనేది అందరికి తెలవాలన్నమాట. సో ఓజీ మూవీ హైప్ ఏందనేది తెలవాలన్నమాట. సో మీరు వీడియోని అయితే ఫస్ట్ షేర్ చేసేయండి అందరికీ. సో అదనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, నాదైతే ఐఎమ్ ఏ స్మాల్ యూట్యూబర్ గైస్, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి, మీకు ఇంకా ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో అదనమాట, మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తానమాట నేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఓజీ మూవీ ఎట్లా అనిపించిందో, ఓజీ మూవీ ట్రైలర్ ఎట్లా అనిపించిందో ఫస్ట్ నాకు ట్రైలర్ ఎట్లా అనిపించిందో నాకు ఫస్ట్ కమెంట్లో అయితే చెప్పేసేయండి. So that's it guys, that's a review of the OG movie trailer anamata. So that's it guys.